పరమగం హైవలోకం జయతి ఏవం వేద. అది తపస్సు, అది తపస్సు, అది తపస్సు. వ్యాధి పొందినవాడు మంచంలోంచి లేవలేకపోతే అది మహదవకాశం. ఎందుకు జార విడుచుకుంటున్నావు? మంచంలోంచి లేచావంటే పరుల కొంపలు ముంచేస్తావు, అనుమానం ఏం లేదు. ఇక్కడ కూర్చో, కూర్చో. పరమగం హైవలోకం చేతి ఏవం వేద. భగవత్ స్మరణ చేయడానికి, నీలోకి నువ్వు చూసుకోవడానికి, నీ మనస్సును నువ్వు పరిశీలించుకోవడానికి, ఈ 80 ఏళ్ల వయసులో పాపాలే చేశామో పుణ్యాలే చేశామో విమర్శ చేసుకోవడానికి, సెల్ఫ్ క్రిటిసిజం, ఆత్మ విమర్శ చేసుకోవడానికి వ్యాధిని మించిన మార్గం ఉందండి, వ్యాధిని మించిన మార్గం ఉందండి. అప్పుడు కూడా మళ్ళీ ఎవడో రాలేదు, చూడలేదు, ఏదో చేయలేదు. ఎందుకు వచ్చిన గోల ఇదంతా? ఇంకా 2 ఏళ్ళు ఉంటాం, 3 ఏళ్ళు ఉంటాం, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలా? వాళ్ళే ప్రేమతో వచ్చి వైద్యం చేస్తానో, వద్దు నాన్న, నేను మీకు ఇచ్చింది ఏమీ లేదు, ఏదో కొద్దో గొప్ప మిగిలింది, అది మీరు దాచుకుంటారా, నాకెందుకురా ఇప్పుడు వైద్యం, ఇలా ఉన్నవాడిని ఇలా వెళ్ళిపోతే చాలు, ఇంకేమీ లేదు, నాకు నమశివాయ అనే నామం గుర్తుంటే చాలు, ఇంకేమీ ఎక్కలా అని చెప్పగలిగినటువంటి వృద్ధుడు నా దృష్టిలో జ్ఞాన వృద్ధుడు, నా దృష్టిలో భీష్మ